అప్పుడప్పుడు మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎందుకు పెరిగిపోతూ ఉంటాయి? ఎందుకంటే మనం తినేవి రైస్, చపాతీ, ఇడ్లీ, దోస ఇవన్నీ కార్బ్స్. కార్బ్స్ అంటేనే గ్లూకోజ్, షుగర్ ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ ఇవి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. సో అవి తినగానే మన బాడీ వెంటనే డైజెస్ట్ చేసి షుగర్ అంతా బ్లడ్ లోకి పంపించేస్తది. అప్పుడు ఒకవేళ తిన్న వెంటనే మనం వాకింగ్, ఎక్సర్సైజ్ ఏమైనా చేసామనుకోండి, మన బాడీకి ఎనర్జీ అవసరమయ్యి ఆ షుగర్ ని తీసుకుంటది. కానీ మనం ఏం కదలకుండా ఇలాగే కూర్చున్నాం అనుకోండి, మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతే ఏదో ఒకటి చేసి దాన్ని తగ్గించాలి కాబట్టి బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ పనంతా బ్లడ్ లో షుగర్ లెవెల్ ని తగ్గించడమే. సో అది ఎక్స్ట్రా ఉన్న షుగర్ అంతటిని ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేసేసి మన పొట్టలో పెట్టేస్తుంది. ఇన్సులిన్ అనేది బ్లడ్ లో ఉన్న షుగర్ అంతటిని ఫ్యాట్ లో కన్వర్ట్ చేసేయడం వల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్ ఒక్కసారి హై నుండి లోకి డ్రాప్ అవుతుంది. ఒకేసారి బ్లడ్ లో షుగర్ లెవెల్ డ్రాప్ అవడం వల్ల మన బ్రెయిన్ దాన్ని మనకి ఇంకా షుగర్ కావాలేమో అన్నట్టుగా అర్థం చేసుకొని మనకు మళ్ళీ ఆకలి అయ్యేటట్టుగా చేస్తుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే ఒక్కటే సొల్యూషన్, ఫైబర్. మనం తినే కూరగాయల్లో, ఫ్రూట్స్ లో చాలా ఫైబర్ ఉంటుంది. మన బాడీ ఫైబర్ ని డైజెస్ట్ చేసుకోదు, కానీ ఫైబర్ డైజెషన్ చాలా స్లో చేస్తుంది. షుగర్ అంతా ఒకేసారి బ్లడ్ లోకి వెళ్ళిపోకుండా చాలా సేపు డైజెస్ట్ అయ్యి స్లోగా బ్లడ్ లోకి వెళ్తుంది. మన బాడీ కూడా అప్పుడు ఆ షుగర్ అంతటిని వాడుకోగలుగుతుంది. దానివల్ల షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి అలా ఏం జరగదు, ఫ్యాట్ కూడా రాదు. ఇంకా మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ చాలా సేపు వరకు మనకు ఆకలి లేకుండా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే నన్ను ఫాలో చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది.